న్యూస్. మాజీ మంత్రి రోజా తీరు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్రమ కేసులకు భయపడబోమని ప్రెస్ మీట్లలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే మరోవైపు రహస్య రాజకీయం కూడా చేస్తున్నారని చంద్రబాబు కేబినెట్ లో కీలక పోస్టులో ఉన్న ఓ మంత్రితో రోజా రహస్యంగా సమావేశమైందనే విషయం ఇప్పుడు టీడీపీ వైసీపీలో కలకలం రేపింది. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలో కలిశారు. లోకేష్ రెడ్ బుక్ లో టాప్ లిస్ట్ లో ఉన్న రోజాను ఆ మంత్రి ఎందుకు కలిశారంటూ టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పై రోజా చేసిన కామెంట్స్ గుర్తులేవా అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అటు వైసీపీ నేతలు కూడా రోజా తీరుపై మండిపడుతున్నారు. ఓవైపు అధికార పార్టీపై తీవ్రంగా పోరాడుతుంటే రహస్య భేటీలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడుదాం ఆంధ్రపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని మంత్రి రామ్ ప్రసాద్ ప్రకటించారు. ఇప్పుడు ఓ మంత్రిని రోజా కలవడంతో దాని గురించేనా అని చర్చ జరుగుతోంది. విచారణను తప్పించుకోవడానికే రోజా లాబియింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాయకత్వాన్ని బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం, భయభ్రాంతులకి గురి చేయటం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఫెయిల్యూర్ అయ్యారు, అది ఎవరు మనం అడగకూడదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు, అది మనం ఎవరము అడగకూడదు. అలాగే ఒక్క ఏడాదిలోనే 1,52,000 కోట్ల అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం, లోపలేస్తామని భయపెట్టడం. ప్రజలకు ఆడుదాం ఆంధ్ర మీద పూర్తి అవగాహన ఉంది, క్రీడాకారులకు ఉంది, మీడియాకు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉంది. మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు ప్రజలు, క్రీడాకారులు. ఇంకా ఆడుదాం ఆంధ్రాది ఇంకా ఎందుకు తేల్చలేదు, రోజాని ఇంకా ఎందుకు జైలుకు పంపించలేదు, మా డబ్బును దోచుకున్న రోజాని ఎందుకు వదిలేశారని క్రీడాకారులు రోజు శాప ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఒడితే చేస్తున్నారు. మేము కాదు, క్రీడాకారులు బాధపడుతున్నారు. ఇప్పుడు మా మీద మేము కూడా ఇంకా లేట్ చేస్తామనే మాకు కూడా ఉంది, కొన్ని చెప్పలేము, ఇంకా లేట్ చేస్తాం. కాకపోతే చట్టం ఉంది కదా, చట్టం తన ప్రకారం దాన్ని వెళ్తుంది. ఏం తొందరపడాల్సిన పని లేదు, అవుతుంది. బలమైన నాయకత్వం దీనిపై పూర్తి సమాచారాన్ని అసలు వైసీపీ నేతలు వర్షన్ ఏ విధంగా ఉంది అనే దానికి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు రోజా ఇటు రాయలసీమలో ఉన్న ఒక కీలక నేతని కలవడం ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది. అసలు దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి వైసీపీ నేతలు రియాక్ట్ అయిన తర్వాత రోజా ఏమైనా స్పందించారా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రిగా వ్యవహరించి రాయలసీమకు సంబంధించిన కీలకమైన నేత 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల సమయంలో కూడా రోజాకి నగర టికెట్ ఇవ్వద్దని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కీలకమైన వర్గం, కీలకమైన నేతలు, నగర నియోజకవర్గానికి సంబంధించిన నేతలు అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కాదనకుండా రోజాకి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత టికెట్ ఇవ్వటమే కాకుండా 2019-24 సంబంధించి కూడా 2.5 సంవత్సరాల పాటు రోజాకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అంతేకాదు ఆమెపై ఇటీవల కాలంలో నగర నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా ఆమె నగర నియోజకవర్గంలో ఉండట్లేదు, కార్యకర్తలకి నేతలకు అందుబాటులో ఉండట్లేదు. అయినా కానీ ఫిర్యాదులు చేసినా రోజాను ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించారు. అయితే టీడీపీకి సంబంధించిన నగరికి సంబంధించిన సోదరుడు టీడీపీ నుంచి వైసీపీలో చేరతాడని చెప్పి విస్తృతంగా
ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయనకి ఇన్ఛార్జి కూడా ఇస్తారని చెప్పి ప్రకటన జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి రోజా కోసం ఆ చేరికను కూడా వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ రోజా మాత్రం పార్టీకి ఎంత చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి రోజాకి అనేక అవకాశాలు కల్పించారు. 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, మంత్రిని చేశారు, రాష్ట్రంలో ఒక ఫైర్ బ్రాండ్గా నిలబెట్టారు. వైఎస్ఆర్సీపీ రోజా అంటేనే వైఎస్ఆర్సీపీ అనే నినాదానికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఎక్కడ ఆమె కేసుల్లో అరెస్ట్ అవుతుందో, ఎక్కడ జైలుకి వెళ్ళి ఇబ్బందులు పాలవలసి వస్తుందో అని చెప్పి కూడా అధికార పార్టీకి సంబంధించిన రాయలసీమకి సంబంధించిన ఒక మంత్రితో రోజా ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అదే రోజు సాయంకాలం ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్ళి ఆయనతో దాదాపుగా 2 గంటల పైగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపించింది. ఈ భేటీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా కూడా స్పందించింది. రోజా పార్టీకి సంబంధించి అనేక అవకాశాలు కలిగించింది. ఆమె ఐరన్ లెగ్ అనే పేరు ఉన్నప్పటికీ కూడా రోజాని అన్ని రకాల అవకాశాలు ఇస్తూ, మంత్రిని చేస్తూ, అవకాశాలు కల్పిస్తూ, అధికార ప్రతినిధి కల్పిస్తూ ఇన్ని చేసినా కానీ రోజా టీడీపీ నేతలతో కొల్యూడు రాజకీయాలు చేసిన పరిస్థితి ఏంటని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలు పార్టీ అధిష్టానానికి ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. వైసీపీ అధిష్టానం ఎందుకు రోజా ఆ మంత్రిని కలిసింది, ఆమె ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి నగర నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అలాగే ఆమె చేసిన శాఖకు సంబంధించి పర్యాటక శాఖకు సంబంధించిన శాఖలకు సంబంధించి అక్రమాలు, ఈ మూడింటికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రోజా ఆ మంత్రిని కలిసి తనపై కేసులు లేకుండా చూడాలని చెప్పి కూడా రాజీ ప్రయత్నాలు చేసినట్లు కూడా సోషల్ మీడియా వేదిక గుప్పమంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలైతే మాత్రం రోజా తీరుపై అగ్గి మీద గుగ్గిరమే మండుతున్నారు. రోజాని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నగర నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తానని చెప్పినప్పటికీ వద్దని చెప్పి మరి రోజాకే కొనసాగించినా కానీ ఈ రకంగా ఎందుకు చేస్తుంది రోజా అని చెప్పి కూడా వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు రోజా తీరు పట్ల కూడా 1-2 రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ని ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ రేపట్లో ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత దీనికి సంబంధించి కూడా రోజాపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రోజాని వివరణ కోరటమా లేదా నోటీస్ ఇవ్వటమా అనే దానికి సంబంధించి కూడా పార్టీ నేతలైతే సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఇటు రోజా మంత్రి సీక్రెట్ మీటింగ్ పై టీడీపీ శ్రేణుల వర్షన్ ఏంటో లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చూస్తున్న మంత్రి రోజా తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. 2 పార్టీల మధ్య కూడా ఆవిడ ఏదైతే మంత్రిని కలిసారో అప్పటి నుంచి కూడా 2 పార్టీల మధ్య కూడా ఒక వైరం నెలకొంది. అసలు దీనికి సంబంధించి అసలు టీడీపీ నేతలు ఏమంటున్నారు, వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? ఏదైతే మాజీ మంత్రి రోజా తన మీద వచ్చిన ఆడుదాం ఆంధ్రతో పాటు టూరిజం టికెట్ల అమ్మకాలు, అదేవిధంగా ఏపీఐసిసి ల్యాండ్స్ సేకరణలో జరిగిన అక్రమాల వ్యవహారాలపై విచారణ జరుగుతుంది. ఇక సిఐడికి కేసు వెళ్తుందన్న నేపథ్యంలో ఒక రాయలసీమకు చెందిన ఒక వివాదాస్పద మంత్రిని కలిసింది. తాను పరిస్థితిని సెట్ చేసుకుందంటూ వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడును 2009 ఆమె ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ అటు వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు ఆయన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత బెయిల్ రాకపోవడంతో ఆ రోజు ఏకంగా నగర్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న నేపథ్యము. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అసభ్యంగా మాట్లాడము, నగర నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం లాంటి కార్యక్రమాలతో పాటు మరోవైపు ఏదైతే కూటమి కార్యకర్తలను కూడా, జనసేన నాయకులను కార్యకర్తలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంతో పాటు ఎప్పటికప్పుడు అధికారం మారిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా ఆమె మీడియా సమావేశాల్లో చంద్రబాబును టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తున్న వ్యక్తి. ఏదైతే ఆమె మీద ఆడదాం ఆంధ్రాకు సంబంధించి విజిలెన్స్ నివేదిక 45 రోజుల్లో వస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా మరోవైపు ఏదైతే ఇటు విజిలెన్స్ నివేదిక 45 రోజుల్లో ఇస్తామని చెప్పారు. దీంతో పాటు సిఐడి కేసు నమోదవుతుందంటూ శాసన మండలి, అదేవిధంగా శాసనసభ సాక్షిగా ఏదైతే రాంప్రసాద్ రెడ్డి
స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన 2 చోట్ల చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కనీసం శాసనసభ పూర్తయి 15-20 రోజులు పూర్తి అవుతోంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. విజిలెన్స్ నివేదిక విజిలెన్స్ విచారణ కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత విజిలెన్స్ కమిటీ విచారణ కానీ అదేవిధంగా ఏదైతే సిఐడి విచారణకు కానీ నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో జరిగిపోయిందన్న ప్రచారం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. దీంతో వీరంతా ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నగర నియోజకవర్గంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం, అదేవిధంగా క్రీడా సంఘాలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా క్రీడల్లో స్పోర్ట్స్ కోటాకు ఉన్న దాన్ని కూడా తొలగించి అత్యంత వివాదాస్పదంగా మారిన మంత్రి ఎవరంటే రోజానే అని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి ఎందుకు ఆమెను రాజీ అతని వద్దకు వెళ్లి తన సమస్యను పరిష్కరించిందంటూ వస్తున్న వార్తలపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో వెంటనే సీఎం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఆమె మీద వెంటనే విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో పాటు ఏదైతే సిఐడి కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆమె మీద ఏదైతే అటు శాప్ చైర్మన్ రవినాయుడుతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా అనేక విధాలుగా విమర్శలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ఆమె కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె మీద ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో కొంత ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి. ముఖ్యంగా అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. 117 కోట్ల వరకు ఆంధ్రాలో ఖర్చు అయింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు అప్పట్లో కొనుగోలు చేసిన నాసి రకమైన క్రీడా పరికరాలు ఇప్పటికీ గోడౌన్లలో మూలుగుతున్నాయి. వాటిని క్రీడాకారులు కనీసం వాడుకోవడానికి కూడా ఇష్టపడిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు ఎంక్వైరీ జరగడం లేదు, ఎందుకు విచారణ చేయడం లేదు, దీంతో పాటు ఎందుకు ఆమె మీద కేసు నమోదు చేయలేదు, ఎందుకు ఆ మంత్రిని ఆమె కలిసింది, ఆ మంత్రిని కలవడానికి ఎవరు సహకరించారు, గతంలో ఆ మంత్రి ఏదైనా వైసీపీలో ఉన్నాడా లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకుల ద్వారా ఆమె రాజీ అయింది అన్న కోణంలో కూడా కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె మీద విచారణ జరగాలి, ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, దీనికి సంబంధించి దోషులను బయట పెట్టాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు అధినాయకత్వానికి ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఏదైతే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తమకు ఏదైతే అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ ఎవరు దామోదర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే ఇటు వైసీపీ నేతలు కూడా రోజా మీద ఫైర్ అవుతున్నారు. టీడీపీ వాళ్ళు కూడా ఇటు ఒక అధికార పార్టీలో ఉన్నాం మనము, ఇటు రోజాకి వ్యతిరేకంగా ఉన్నాము, రోజాకి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఇది ఎంతవరకు దారితీస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇదైతే వివాదాస్పదమైంది. ఆ సంబంధిత మంత్రి పైన ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. కొంత ఏదైతే ఒక సర్వే టీంను అడ్డు పెట్టుకుని అతను కొన్ని వ్యవహారాలు అడ్డగోలుగా చేస్తున్నాడు. దీంతో పాటు కొంతమందిని అనేక రకాలుగా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉద్యోగులను అనేక రకాలుగా అంటే సానుభూతి పరులకు పోస్టింగ్స్ ఇవ్వడంలో కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఏదైతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక రకాలుగా సరఫరా వస్తువులు చేసి నాసిరకం సరఫరా చేసిన వారిని కూడా కొనసాగించడానికి అతను పనిచేస్తున్నాడంటూ కూడా జరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఈ విధంగా మరోసారి ఇటు రోజా ఆ మంత్రిని కలవడము, ఆమె మీద ఉన్న కేసుల విచారణను వాయిదా వేయించుకోవడము, దాంతో ఆమె ప్రస్తుతం తన మీద ఎలాంటి కేసుల విచారణ భవిష్యత్తులో కూడా జరగబోదంటూ తన అనుయాయుల వద్ద చెప్పడం, ఇవన్నీ బయటికి రావడంతో ఈ విషయం మీద చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని తాము ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే వ్యక్తిగా ఏదైతే ఇటు ప్రైవేట్ కేసు కూడా కోర్టుకు వెళ్లి వేస్తామని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు మాత్రం ఈ విషయం బయటకు రావడంతో వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఇకనైనా అధిష్టానం వెంటనే దృష్టికి తీసుకెళ్లాలి, అధిష్టానం వెంటనే ఈ విధమైన చర్య తీసుకోవాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఇన్ఛార్జిగా కావడానికి ఆర్థికంగా బలమైన వ్యక్తి ముందుకు సిద్ధంగా ఉన్నాడు. నగర నియోజకవర్గంలో అతనికి పగ్గాలు అప్పగించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.